రోదే మాట అనేకులకు ఆ రోజు పేతురు సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంది. ఎస్తేరు మాట యూదా వారందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంది. రూతు మాట ఆ యొక్క నయోమి కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంది. ఈరోజు ఎంతమంది మాట కరెక్ట్ గా మాట్లాడగలుగుతున్నారు? కుటుంబాలు కట్టేలాగా మాట్లాడుతున్నారా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. అంతకు మించి మాట్లాడితే దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడు అని ప్రభు మాట్లాడాడు. గనుక పిల్లరా, నీ మాట చాలా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఉప్పుగా ఉండాలి, రుచిగా ఉండాలి. నీ మాట, యేసయ్య మాట అనేకులను ప్రభావితం చేసింది. ఆయన మాట్లాడుతూ ఉంటే తండోపాలుగా జన సమూహము పరుగులెట్టి వచ్చేది. మరి నీ మాట